ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మనం ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా. చిన్న బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. మీ యొక్క శక్తిని వారు గ్రహించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనము 18th లెసన్ చూసుకుందాం. తల్లి తాకుమి, ఇంగ్లీష్లో కూడా తల్లి తాకుమి. దీని యొక్క కంఠత వాక్యము యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. గాస్పెల్ ఆఫ్ జాన్ 11th chapter 25th verse. Jesus said to her, I am the resurrection and the life. The one who believes in me will live, even though they die. And whoever lives by believing in me will never die. పిల్లలు, ఎప్పుడైనా మీరు ఎవరింట్లోనైనా కానీ ఎవరైనా మరణిస్తే అంటే చనిపోతే వారి ఇంట్లో ఎలా ఉంటుంది ఎప్పుడైనా మీరు చూసారా? వారు ఎంతో దుఃఖంగా ఉంటారు కదా, ఎంతో బాధలో ఉంటారు. ఎందుకంటే మరణించిన వారు ఇంకా మీదట వారు బ్రతకలేరు, వారు కనిపించరని వారు ఎంతో బాధలో దుఃఖంలో ఉంటారు కదా. అయితే మరణం అనేది ఏ వయసులో ఉన్న వారికైనా రావచ్చు కదా, ఎవరైనా చనిపోవచ్చు. అయితే అటువంటి వారు మరణించిన వారు కూడా ఒకవేళ వారు బ్రతికితే ఎంత సంతోషం ఉంటుంది కదా. అయితే ఈరోజు మనము మరణించిన ఒక చిన్న బిడ్డని యేసయ్య లేపినాడు. మరణం నుంచి ఆమెకు జీవం ఇచ్చాడు. మరణం నుంచి లేపగలిగే శక్తి యేసయ్యకుంది. అయితే అది ఎలా జరిగిందో, ఆ చిన్న బిడ్డే మరణం నుంచి బ్రతకడం ఎలా జరిగిందో మనం ఈ లెసన్లో చూద్దాం. ఒకరోజు యేసయ్య సముద్ర తీరంన ఆయన ఈ విధంగా అక్కడ బోధిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఉంటుండగా ఆ యొక్క ప్రాంతానికి అక్కడికి ఒక మనుషుడు వచ్చాడు. అతను సమాజ మందిరపు అధికారి. అతని పేరు యాయీరు. సమాజ మందిరపు అధికారి అంటే మందిరంలో జరగవలసిన పనులు ఉంటాయి కదా, శరీర సంబంధంగా అవి చూసుకోవడం, ఇవి కొన్ని పనులు ఉంటాయి కదా, వాటి మీద అతను ఒక లీడర్గా, ఒక రూలర్గా ఉన్నాడు. అయితే అతను ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. అతను యేసయ్య దగ్గరికి, యేసయ్య ఎక్కడున్నాడో అని చూస్తూ యేసయ్య దగ్గరికి వస్తాడు. అయితే వచ్చినప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య యొక్క పాదాల మీద పడతాడు. పడి అతనికి ఉన్న ఒక బాధని, ఒక సమస్యని యేసయ్యతో చెప్తాడు. అదేంటంటే ఆ యొక్క సమాజ మందిరపు అధికారి అయిన యాయీరుకి 12 సంవత్సరాల ఒక పాప ఉంది, ఒక బిడ్డ ఉంది. ఆ యొక్క పాపకి, ఆ బిడ్డకి అనారోగ్యంతో ఇంకా చనిపోయే పరిస్థితిలో ఉంది. అయితే ఆ బిడ్డ గురించి యేసయ్యకి చెప్తూ ఉన్నాడు. యేసయ్య, నాకు నా బిడ్డ చావడానికి సిద్ధంగా ఉంది, అనారోగ్యంతో ఉంది. ఆమె తిరిగి బ్రతుకున్నట్లుగా మీరు మా ఇంటికి వచ్చి ఆమె మీద ఉంచితే ఆ బిడ్డ తప్పకుండా బ్రతుకుతుంది అని ఈ యొక్క యాయీరు యేసయ్యని బతిమాలుకుంటున్నాడు. చూడండి, ఆ విధంగా యేసయ్య అతని యొక్క మాటలు విని అతనితో కూడా వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ విధంగా ఇంకా యేసయ్య యాయీరుతో వెళ్తూ ఉండగా అతని ఇంటికి వెళ్ళాలని ప్రయాణం చేస్తున్నప్పుడు యేసయ్యతో పాటు కొంతమంది ప్రజలు కూడా వస్తున్నప్పుడు మధ్యలో యేసయ్యని ఒక స్త్రీ ఆమె దగ్గరికి వస్తున్నప్పుడు యేసయ్య, ఆమె కూడా అనారోగ్యంతో ఎన్నో ఏండ్లు 12 సంవత్సరాలు బాధపడుతూ ఉంది. అయితే యేసయ్య ఆమెను కూడా స్వస్థపరిచాడు. అయితే ఇప్పుడు యాయీరుకి తన ఇంట్లో తన బిడ్డ పరిస్థితి బాగోలేదు కదా, ఎంతో సీరియస్ కండిషన్లో ఉంది కదా. అయితే వెంటనే యేసయ్య వస్తే ఆ బిడ్డను స్వస్థపరుస్తాడు అని ఆశతో ఆ యాయీరు ఉన్నాడు కదా. అయితే యేసయ్య వేరే వారితో మాట్లాడుతూ ఇంకా అక్కడ ఉన్న స్త్రీని కూడా స్వస్థపరుస్తూ ఉన్నాడు. అయినప్పటికీ యాయీరు మాత్రము యేసయ్య పక్కనే ఉండి, వెంటనే ఉండి యేసయ్యని ఎట్లా అయినా ఇంటికి తీసుకొని రావాలని ఈ విధంగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంకా అక్కడున్న స్త్రీ కూడా స్వస్థపరచబడ్డం యాయీరు చూశాడు. ఇంకా ఆయన విశ్వాసం కూడా ఎదిగి ఉండవచ్చు కదా. తర్వాత వెంటనే ఏమై జరిగిందంటే యాయీరు యొక్క ఇంటి నుంచి కొందరు మనుషులు వచ్చి యాయీరుతో ఈ విధంగా చెప్తున్నారు. యాయీరు, నువ్వు ఇంకా యేసయ్యని తొందర పెట్టకు,
ఎందుకంటే నీ కుమార్తె చనిపోయింది అని చెప్పారు. ఇంకా యేసయ్యని ఇబ్బంది పరచకు, యేసయ్య ఇప్పుడు ఇంటికి వచ్చినా కూడా వాళ్ళ దృష్టిలో ఏముంది, ఇప్పుడు యేసయ్య కూడా ఇంటికి వచ్చినా కూడా ఆ బిడ్డ బ్రతకదు, ఇంకా యేసయ్యని ఇబ్బంది పెట్టకు యాయీరు, ఇంకా బిడ్డ చనిపోయిందని వాళ్ళు చెప్తారు. అంటే వాళ్ళ దృష్టి ఏంటిది, యేసయ్య మరణించక ముందు వరకే యేసయ్య సహాయం చేయగలడు, స్వస్థపరచగలడు, ఏమైనా చేయగలడు. కానీ మరణించిన తర్వాత యేసు వల్ల ఏది కాదు అని వాళ్ళు అనుకొని ఉండవచ్చు కదా. కానీ వారికి తెలియదు యేసయ్య మరణం మీద అధికారం గలవాడు, యేసయ్య మరణం నుండి బ్రతికించే గల శక్తి ఆయనకున్నదని వారికి తెలియదు. అప్పుడు వెంటనే యేసయ్య యాయీరు వైపు తిరిగి యాయీరుతో ఏం చెప్తున్నాడంటే, నువ్వు వాళ్ళ మాట వినకు, వారి మాటల మీద లక్ష్యం ఉంచకు, ఇంకా నువ్వు భయపడకు, నీ కుమార్తె బ్రతుకుతుంది, నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది అని యాయీర్ని ఇంకా ధైర్యపరుస్తాడు యేసయ్య. ధైర్యపరిచి ఇంకా మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి ప్రయాణం చేస్తారు. ఆ తర్వాత యేసయ్య వారి ఇంటి దగ్గరికి వస్తాడు. యేసయ్య అక్కడికి వచ్చినప్పుడు అక్కడున్న వాతావరణం ఎలా ఉందంటే, అక్కడున్న వారు చనిపోయిన ఇల్లు ఎలా ఉంటుంది, అక్కడున్న వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కదా. అయితే ఇక్కడ కూడా వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ, ఇంకా వాయిద్యాలు పిల్లన గ్రోయి వాయిస్తూ, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ శబ్దం చేస్తూ, ఇంకా గొల్లు చేస్తూ ఉన్నారు. అయితే అక్కడున్న వారందరూ ఆ విధంగా ఉన్నప్పుడు యేసయ్య వారికి స్థలం ఇయ్యుడి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు స్థలం ఇచ్చినప్పుడు యేసుప్రభు ఇంకా అతనితో పాటు 3 శిష్యులని కూడా వెంటబెట్టుకొని ఇంకా లోపలికి వెళ్తాడు. తర్వాత అక్కడున్న వారితో యేసయ్య అక్కడ బెడ్ మీద ఉన్న చిన్న బిడ్డని చూసి, ఆ చిన్న బిడ్డ మరణించలేదు, ఆమె నిద్రిస్తుంది అని చెప్తాడు. అప్పుడు ఆ మాట విని అక్కడున్న వాళ్ళందరూ నమ్ముతారు. ఇదేంది యేసయ్య మరణించిన ఆ బిడ్డను చూసి నిద్రిస్తుంది అని అందరూ అపహాసిస్తారు. అయినప్పటికీ యేసయ్య వారి మాట వినకుండా వారందరినీ పంపివేసి యేసయ్య యొక్క శిష్యులు ఇంకా ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులు మాత్రమే లోపలికి పిలిచి మిగతా అందరినీ పంపివేసి బిడ్డ దగ్గరకు వచ్చి యేసయ్య ఆమె చేతిని పట్టుకొని తల్లి తాకుమి అని చెప్తాడు. తల్లి తాకుమి అనే మాటకి చిన్నదానా లెమ్ము అని అర్థము. అయితే ఆ మాట ఎప్పుడైతే తల్లి తాకుమి అని యేసయ్య చెప్పాడో వెంటనే ఆ బిడ్డ చూడండి లేచి నిలబడింది. ఎంత అద్భుతం కదా. మరణించిన ఆ బిడ్డ జీవం పొందుకుంది. యేసయ్య యొక్క మాటను బట్టి ఆ బిడ్డ తిరిగి లేచింది. అది చూసి వారి తల్లిదండ్రులకి ఎంత సంతోషమో చూడండి. మరణించింది, ఇంకా నా బిడ్డ ఇంకా నేను చూడలేను, ఇంకా ఆ బిడ్డ కనబడదు, ఇంకా ఆ బిడ్డ చనిపోయింది, ఆమెలో జీవం రాదు అనుకొని నిరాశలో దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులకి యేసయ్య వచ్చి లేపిన వెంటనే ఆమెకి జీవం వచ్చింది. అది చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఇంకా యేసయ్య వాళ్ళ తల్లిదండ్రులకు ఆ బిడ్డకి భోజనం పెట్టమన్నారు. ఎందుకంటే అనారోగ్యంతో ఉన్నప్పుడు భోజనం చేయకుండా బలహీనంగా ఉంటారు కదా. అయితే ఆమె ఎన్నో దినాలు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇంకా ఆమె సరిగ్గా తినకుండా ఉండవచ్చు కదా. అందుకు యేసయ్య ఆ బిడ్డకి భోజనం పెట్టుడి అని చెప్పి ఇంకా అక్కడున్న వారందరూ కూడా ఆ కార్యం చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. యేసయ్య మరణం నుండి జీవంలోనికి తేగల శక్తి ఆయనకుంది, ఆయన జీవంను ఇచ్చే దేవుడు అని అక్కడున్న వీరు గ్రహించారు. ఈ విధంగా యేసయ్య మరణించిన ఆ బిడ్డను బ్రతికించాడు. ఎంత గొప్ప శక్తి ఆయనకుంది కదా. ఇంతవరకు లెసన్ మీకు అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకుందాం. యేసయ్య అన్ని పరిస్థితుల్లో, అంటే మన కష్ట పరిస్థితిలో, మన నిస్సహాయ పరిస్థితిలో కూడా ఆయన మనకి బలమైన సహాయము. ఆయన యందు మాత్రమే మనం విశ్వాసం ఉంచాలి. ఏ విధంగా అయితే యాయీరుకి ఒక సమస్య ఉంది. ఏంటిది ఆ సమస్య అంటే, తన బిడ్డ అంటే చావు పరిస్థితిలో ఉంది, అనారోగ్య పరిస్థితిలో, ఇంకా చనిపోయే పరిస్థితిలో ఉంది కదా. అది ఆయన జీవితంలో ఎంతో బాధను తీసుకొని వచ్చింది. అయితే ఆ యొక్క నిస్సహాయ పరిస్థితిలో అతను ఏం చేశాడు, అతను యేసయ్యని ఆశ్రయించాడు. ఎప్పుడైతే అతను యేసయ్యని ఆశ్రయించాడో, ఎందుకు ఆశ్రయించాడు, ఆయన ఒక మంచి అధికారి అయినప్పటికీ ఆయనకి తెలుసు యేసయ్య శక్తిగల దేవుడు. ఆయన మీద యాయీరు యేసయ్య మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి యాయీరు యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. యేసయ్య పాదముల మీద పడి తన యొక్క సమస్యని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ యొక్క సమస్య విన్న తర్వాత ఆయనకి సమయం పట్టింది కదా. ఆయనకున్న సమస్యకి వెంటనే యేసయ్య వచ్చి పరిష్కారం
చేయాలి. కానీ యేసయ్య వస్తూ ఉన్నప్పుడు మధ్యలో కొందరితో మాట్లాడడం, ఇంకొక స్త్రీని స్వస్థపరచడం, ఇదంతా జరిగింది కదా. అంటే సమయం అయిపోతుంది. వారి యొక్క ఆ యొక్క యాయీరు యొక్క బిడ్డ మాత్రం సీరియస్ కండిషన్లో ఉంది కదా. అయితే ఈ సమయంలో యాయీరు హృదయంలో ఎట్లా ఉంటుంది, అతనికి ఎప్పుడు యేసయ్య ఎంత తొందరగా వస్తాడా అనే లోపల ఉంటుంది కదా. అయినప్పటికీ యేసయ్య చేయగలడు అని ఆ యాయీరు విశ్వాసం ఉంచాడు. అక్కడ ఉన్న పరిస్థితిని చూసి, ఇంకా ఆ స్త్రీని స్వస్థపరచడం కూడా చూసి అతని హృదయంలో ఇంకా విశ్వాసం పెరిగి ఉండవచ్చు కదా. అయితే ఆ విధంగా వెళ్తున్నప్పుడు వెంటనే ఆయన ఒక మాట విన్నాడు. ఏమని? ఆమె బిడ్డ చనిపోయిందనే మాట యాయీరు విన్నప్పుడు కూడా ఆయన హృదయంలో ఎంతో కలవరం వచ్చి ఉండవచ్చు. అయ్యో ఇంకేం చేయలేము అని అనుకుని ఉండవచ్చు. అయినప్పటికీ యేసయ్య అతన్ని ధైర్యపరిచాడు. భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు, విశ్వాసం మాత్రం ఉంచు అని చెప్పాడు. అందుకే మన జీవితంలో కూడా ఎన్ని నిస్సహాయ పరిస్థితులు, ఎంత కష్టమైన పరిస్థితులు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ, ఇంకా ఇది పరిష్కారం ఇది కాదు అని అనిపించే పరిస్థితులు కూడా ఉన్నప్పటికీ మనము అధైర్యపడవద్దు. మనం ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు. ఎందుకంటే కేవలం మనము దేవుని మీద విశ్వాసం ఉంచాలి. యేసయ్యకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏది లేదు అని మనం నమ్మాలి. ఎందుకంటే అక్కడున్న మనుషులు ఏమని చెప్పారు? ఆ వార్తను తీసుకొని వచ్చారు కదా, ఆ పాప చనిపోయిందనే వార్తని తీసుకొచ్చిన మనుషులు యేసయ్యకి ఇంకా ఇబ్బంది పెంచవద్దు, యేసయ్యని ఇంకా తొందర పెట్టొద్దు, ఎందుకంటే ఆల్రెడీ బిడ్డ చనిపోయింది, ఇంకా యేసయ్యతో అవసరం లేదు అని వారు చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏమని నమ్మారు? యేసయ్య మరణించిన వారిని ఏమి బ్రతికించలేదు అని వారు నమ్మారు కదా. యేసయ్యకి మరణం నుంచి బ్రతికించే శక్తి ఉందని వాళ్ళకి గుర్తించలేదు. యేసయ్య కేవలం అనారోగ్యంతో ఉన్న వారి మాత్రమే స్వస్థపరచగలడు అని మాత్రమే వారు నమ్మారు. అంటే యేసయ్య శక్తి కొంచెం మాత్రమే ఉంది అని వారు నమ్మారు. కానీ కాదు కదా, యేసయ్య మరణం నుంచి కూడా లేపే శక్తి ఆయనకుంది, మరణం మీద అధికారం ఆయనకుంది. అంత గొప్ప దేవుడు యేసయ్య. అయితే వారికి మాత్రం అది విషయం తెలియదు. యేసయ్యకి ఎటువంటి సమస్యను కూడా పరిష్కరించే శక్తి ఆయనకున్నది. అందుకే మీ జీవితంలో కూడా ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ స్కూల్లో కానీ, మీ ఇంట్లో కానీ, మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరు యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య నా పరిస్థితి ఈ విధంగా ఉంది, యేసయ్య నాకు ఈ సమస్య ఉంది యేసయ్య అని మీరు చెప్పాలి. యాయీరు ఏ విధంగా అయితే యేసయ్య పాదముల దగ్గర వచ్చి చెప్పాడు కదా, అదేవిధంగా మీరు కూడా యేసయ్యకి మీ ప్రాబ్లమ్స్ని చెప్పాలి. అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ యేసయ్యతో చెప్పినప్పుడు యేసయ్య తన సమయంలో అది చేస్తాడు. మనం అనుకున్న సమయంలో కాదు, కానీ యేసయ్య అనుకున్న సమయంలో ఆయన ఖచ్చితంగా ఆయన చేస్తాడు. కాబట్టి మీరు ముఖ్యంగా ఆయన మీద విశ్వాసం ఉంచాలి. యేసయ్యకి అసాధ్యమైంది ఈ లోకంలో ఏది లేదు. ఆయన ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా దాన్ని తీర్చగలడు. ఆయనే మనకి బలమైన సహాయము అని మీరు నమ్మాలి. మీ జీవితంలో కూడా ఆ విధంగా ఉండాలని యేసయ్య ఆశిస్తున్నాడు. మీకు అర్థం కావడానికి చూపిస్తున్నాను. ఇక్కడ ఈ క్యాండిల్ అనేది మన యొక్క సమస్యలు, మన యొక్క ట్రబుల్స్, ఇంకా నిస్సహాయ పరిస్థితులు, హెల్ప్లెస్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, ఇంకా అటువంటి పరిస్థితులు, ఇవన్నీ ఈ యొక్క క్యాండిల్ని సూచిస్తుంది. ఇక్కడ ఈ యొక్క బెలూన్ మనము. అయితే ఈ యొక్క సమస్యలు వచ్చినప్పుడు మనం యేసయ్యని ఆశ్రయించకపోతే ఏమవుతుంది? మనము ఆ విధంగా బెలూన్ పగిలిపోయినట్లుగా మనము యేసయ్యని ఆశ్రయించకపోతే ఆ విధంగా మనము నిస్సహాయ పరిస్థితుల్లో కృంగిపోయి ఇంకెంతో బాధలో ఉంటామో మన సమస్యకి పరిష్కారం దొరకదు కదా. కానీ ఎప్పుడైతే యాయీరు యేసయ్యని ఆశ్రయించాడో ఆయన దేవుని కార్యం చూశాడు కదా. యేసయ్యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి యేసయ్యని ఆశ్రయించాడు. యేసయ్య చేయగలడని ఆయన నమ్మినాడు కాబట్టి దేవుని యొక్క కార్యం చూశాడు. అదేవిధంగా మనం కూడా ఈ విధంగా చూడండి, ఇంకొక బెలూన్ ఇది. ఈ బెలూన్లో వాటర్ ఉన్నాయి. అంటే మనం యేసయ్యని మన హృదయంలో ఉన్నప్పుడు, ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, మన సమస్యల్లో, మన యొక్క ఇబ్బందుల్లో, మన ప్రాబ్లమ్స్లో యేసయ్యని మనం ఆశ్రయించినప్పుడు మనకేమవుతుంది? ఈ సమస్యలు ఉంటాయి కదా, ఆ సమస్యలన్నిట్లో యేసయ్య మనలో ఉన్నప్పుడు, యేసయ్యని మనల్ని ఆశ్రయించినప్పుడు చూడండి, ఈ క్యాండిల్ మీద ఉన్నా కూడా ఇది పగిలిపోలేదు. చూడు,
చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ మీద ఈ బెలూన్ పెట్టినప్పటికీ కూడా పగిలిపోవట్లేదు. అదేవిధంగా మనము మన సమస్యల్లో యేసయ్యను ఆశ్రయిస్తున్నప్పుడు మనకి దేవుడు జయం ఇస్తాడు. మనము దాంట్లో పడిపోము, మనము ఓడిపోము. దేవుడు మనకున్న సమస్య నుంచి పరిష్కారం ఇస్తాడు. అది తన అనుకున్న సమయంలో యేసయ్య తప్పకుండా మనకి ఆ యొక్క సమస్యలో నుండి జయం ఇస్తాడు. అదేవిధంగా చిన్న బిడ్డలైన మీరందరూ కూడా మీకు వస్తున్న అన్ని పరిస్థితుల్లో దేవునికి చెప్పండి, దేవుణ్ణి ఆశ్రయించండి, యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళండి, యేసయ్య దగ్గర ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు ఈ సమస్య ఉంది ప్రభువా, నాకు దీని విషయంలో ఏం చేయాలి ప్రభువా అని మీరు దేవుణ్ణి అడగండి. తప్పకుండా మీకు యేసయ్య జయంనిస్తాడు, నడిపిస్తాడు. మీరు ముఖ్యంగా ఫస్ట్ యేసయ్య ఈ సమస్యని పరిష్కరిస్తారని నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. అప్పుడే దేవుడి కార్యం మీరు చూస్తారు. ఈ లెసన్ యొక్క యాక్టివిటీ ఏంటంటే, మీరు ఈ విధంగా ఒక పేపర్ కట్ చేసి, ఒక అమ్మాయి రూపంలో పేపర్ కట్ చేయండి, ఈ విధంగా అతికించండి. తర్వాత దాని కింద ఇంకొక పేపర్ని అతికించి దాని మీద తెలుగులో రాసినట్లయితే ఈ విధంగా రాయండి. యేసు అన్ని పరిస్థితుల్లో మనకు బలమైన సహాయం, ఆయన యందు మాత్రమే విశ్వాసం ఉంచాలి. ఒకవేళ ఇంగ్లీష్లో రాసినట్లయితే జీసస్ ఈజ్ అవర్ స్ట్రాంగ్ హెల్ప్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్, ఓన్లీ బిలీవ్ ఇన్ హిమ్ అని రాయండి. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ సండే స్కూల్ క్లాస్లో మనం ఇంకొక లెసన్తో నేర్చుకుందాము. ఇప్పుడు ప్రార్థనతో ఈ క్లాస్ని ముగించుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకే వందనాలు ప్రభా. అయ్యా, చిన్న బిడ్డలందరూ ఈ దినాల్లో ప్రభా అన్ని పరిస్థితుల్లో నిన్ను ఆశ్రయించడానికి, నీ యందు విశ్వాసం ఉంచడానికి ప్రభా చిన్న వయసు నుంచి వారు నేర్చుకోవడానికి ప్రభా సహాయం చేయండి. మీ యందు పూర్ణ నమ్మిక వారు కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.